అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. పేదల కడుపులు నింపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రేషన్ షాపుల్లో నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది. రేవంత్ రెడ్డి గారు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవటం మంచిదేనా? చాలా మంచిది. రేపు దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే దేశవ్యాప్తంగా పెడతాడట ఈ కార్యక్రమం. ఇప్పుడు మన దేశంలో ఎక్కడ అమలు కావట్లేదు, ఓన్లీ మన తెలంగాణనే ఇస్తున్నాం. ఫస్ట్ మంచి కార్యక్రమమే కదా, మంచి కార్యక్రమమే. ఆకలికి అన్నానికి ధనిక పేద హిందూ ముస్లిం ఇలా మతం ఏ తేడా కూడా ఉండదు. అందరికీ ఆకలి ఒకేలాగా ఉంటుంది. చూసారా, రేషన్ షాపుల్లో పేదలకి అందించే సన్న బియ్యం ఎంత బాగున్నాయో. ఒక మధ్యతరగతి ఇంట్లో లేదంటే ధనికుల ఇళ్లలో కనిపించేవి ఈ రోజు పేదలకి వీటిని ప్రభుత్వం పంచుతుందంటే నిజంగా చాలా గొప్ప విషయం. వీరేశం గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మా తరఫున కూడా అభినందిస్తున్నాము. నేను మీతో ఇంతమంది మహిళలు మాట్లాడుతుండగా కూడా చూశాను. గతంలో ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు ఉండేవి కాదు అనుకుంటాను. అయితే ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున ఈ సన్న బియ్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు చూసారు కదా, ఒక రేషన్ కార్డు హోల్డర్ కి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఇద్దరు కాబట్టి 12 కేజీలని ఎమ్మెల్యే గారు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, రేషన్ షాప్ దగ్గర కొంతమంది మహిళలు ఉన్నారు. వారు ఇప్పుడే సన్న బియ్యం తీసుకున్నారు. వాళ్ళ స్పందన ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నాగమణి. నాగమణి గారు, సన్న బియ్యం తీసుకున్నారు, ఎలా అనిపిస్తోంది? చాలా హ్యాపీగా ఉంది మేడం. మేము మొదటి నుంచి అయినా దొడ్డు బియ్యం తింటాం మేడం. అవి అయిపోతే ఒకవేళ సన్న బియ్యం తెచ్చుకొని తినేది మేడం. కానీ ఇప్పుడు మొత్తం సన్న బియ్యం వస్తుంది మేడం. చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే మా చిన్న బాబు పేరు ఎక్కలే మేడం. ఎక్కిస్తాం అంటున్నాను, ఇంకా రావట్లేదు మేడం. అవును, ఇవన్నీ కొత్తవి కూడా ఎక్కించడం అవన్నీ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మొదట్లో ఉండరు కాబట్టి తర్వాత ఒక్కొక్కటి అప్డేట్ అవుతూ ఉంటుంది. మరి మీ ఇంట్లో ఎంత మందికి వస్తున్నాయి సన్న బియ్యం? మేము 4 ఉంటాం మేడం. 3కి వస్తున్నాయి మేడం. నాకు, మా వారికి, పెద్ద బాబుకి వస్తుంది మేడం. 18 కేజీలు వస్తున్నాయి. 18 కేజీలు వస్తున్నాయి మేడం. సరిపోతుందా నెల మొత్తానికి? సరిపో మేడం. మిగతావి మీరు బయట నుంచి కొనుక్కోవాలి మేడం. అంటే కొంత భారం తగ్గినట్టే కదా. అయినా మేము మొదటి నుంచే దొడ్డు బియ్యం తింటాం మేడం. తినేవాళ్ళం. ఇప్పుడు సన్న బియ్యం వస్తే హ్యాపీగా ఉన్నది మేడం. దొడ్డు బియ్యం ఎలా ఉంటుండే వండితే? అంటే పిల్లలు తినకపోయారు మేడం, రాకుండా ఉండేది. ఇక తప్పదుగా మేడం, ఎల్లర్జీ కాబట్టి తినేవాళ్ళం. ఇప్పుడు సన్న బియ్యం తింటే చాలా హ్యాపీగా ఉంది మేడం. ప్రభుత్వానికి ధన్యవాదాలు మేడం. సీఎం వారికి, రేషన్ వారికి ధన్యవాదాలు మేడం. సన్న బియ్యం నేను కూడా చూసాను కదా, సన్న బియ్యం భలే బాగున్నాయి అన్నమాట. మా ఇంట్లో ఉన్నట్టే ఇక్కడ రేషన్ షాప్ లో చూడడం నాకు హ్యాపీగా అనిపించింది. బాగున్నాయి మేడం. సన్న బియ్యం ఇలానే సాగించాలి మేడం, ఏదైనా చూసుకోవాలి మేడం. जी आपका नाम बताइए? खैरुनिसा बेगम। कैसे है वो नया चावल? बहुत अच्छे चावल पका के खाते हम लोग। पहले भी खाते थे, अभी भी खा रहे। अब तो बहुत खुश हो गए हम लोग को बारीक चावल आने से। और 24 किलो चावल आते, 4 लोग रहते हम लोग, मेहनत कर लेते खाते। बहुत अच्छा लग रहा हम लोगों को. వీళ్ళ ఇంట్లో 4 ఉంటారంట. 24 కేజీలు మాకు వస్తాయని చెప్తున్నారు. परिवार क्या बोल रही है, उसका रेस्पॉन्स कैसे है? सर का बहुत अच्छा निर्णय, बहुत अच्छा ले लिए उन्होंने। बारीक चावल गरीबों को खिलाने का से पैसे ऐसे लोग खाते थे, गरीब लोग मोटे चावल खाते थे, अच्छा नहीं लगता था। कभी कभी मुख्य वैसे आते थे ना, अब अच्छा, बहुत अच्छा लग रहा। पैसे ऐसे लोग वही खा रहे, अब हम लोग भी वही खा रहे, बोले सका दिख रहा हो हम लोगों को। बहुत खुश हो रहा हम लोगों को। सीएम सर बहुत अच्छा करे और एमएलए सर का भी बहुत अच्छा है। दुकान वाले भी बहुत अच्छे, हम लोगों को हर सहूलत पे देते, चावल कभी भी देते। చూసారా ఏం చెప్పారో? ఇప్పుడు సన్న బియ్యం అనేది ఆత్మాభిమానానికి సంబంధించిన విషయంగా అయిపోయింది. ఎందుకంటే మామూలుగా దొడ్డు బియ్యం అనేది పేదవాళ్లే తింటారు, కానీ ఇప్పుడు పైసలున్న వాళ్ళు, డబ్బులున్న వాళ్ళు ఏం తింటారో మేము అదే తింటున్నాం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పారు. చాలా హ్యాపీ ఉంది మాకు. ఇప్పుడు పేదవాళ్ళు, ముసలోళ్ళు, ముసలి వాళ్ళు, అన్ని కట్టబట్టుకున్న వాళ్ళు కూడా అంత మంచిగా తింటారు, కడుపు నిండా తింటారు. వాళ్ళు సన్న బియ్యం అంటే తినలేరు కదా. 2000 పింఛన్ తెచ్చుకొని సన్న బియ్యం తినాలంటే ఎంత కష్టం అవుతుంది. వాళ్ళ గోళీలకే సరిపోవు అన్నట్టు. ఇప్పుడు సన్న బియ్యం తినాలంటే ఎంత కష్టం అవుతుంది. అది సీఎం గారు చాలా మంచిగా చేసిరు. ముసలి వాళ్ళకు, పేదవాళ్లకు చాలా మంచిగా చూసిరు. ఈ ప్రభుత్వం ఈ చేసింది బియ్యంది చాలా గొప్ప పని. ఎందుకంటే కడుపుకు తినటం అన్నం కదా తినేది, చాలా మంచి పని చేసిరు.
ఎంత మంచి పాయింట్స్ చెప్తున్నారో. ముఖ్యంగా ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పెన్షన్ వస్తుంది 2000 రూపాయలు. మళ్ళీ దాంతో బియ్యం కొనుక్కొని తినాలి అంటే ఎంతైనా ఖర్చు కదా, మళ్ళీ వాళ్ళకి అసలే మందుల ఖర్చులు అవి ఇవి ఉంటాయి. ఇప్పుడు సన్న బియ్యం ఖర్చు అనేది తగ్గింది కాబట్టి ముసలి వాళ్ళు కూడా చక్కగా దీన్ని సన్న బియ్యం తినగలరు. పైగా అరిగించుకోవడం కూడా వాళ్ళకి ఈజీ అవుతుంది కదా. సీఎం గారి నిర్ణయం బాగుందని చాలా మంచిగా చేసారు సీఎం గారు. హ్యాపీ కదా. Yes. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? రవీందర్. రవీందర్ గారు, సన్న బియ్యం తీసుకుంటున్నారు, ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి మేడం. వండి చూసారా ఇంట్లో? వండి చూసినాం, తింటూనే ఉన్నాం మేడం, మంచిగా ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు ఏమంటున్నారు? సంతోషంగా ఊరు మేడం, ఆడవాళ్ళు సంతోషంగా ఊరు. ఇదివరకు ఇచ్చిన 24 కేజీలు నిష్ప్రయోజనంగా 10 రూపాయల కేజీ అమ్ముకునేది. ఇప్పుడు సన్న బియ్యం వచ్చినా కానీ తింటున్నాం మేడం. అవును, ప్రభుత్వం ఇచ్చినవి చక్కగా మీ కడుపులోకే వెళ్ళిపోతున్నాయి. అవును, ఏ బ్లాక్ మార్కెట్ కో వెళ్లకుండా మనకు తెలియకుండానే కొంత అవినీతిని కూడా మనం అరికట్టినట్టు అయిపోయింది. ఇంకా అండి, ఎందుకంటే ఇంత ముందు దొడ్డు బియ్యం ఇంట్లో వాళ్ళు తినడం కూడా చాలా కష్టంగా ఉండేది. వండడం కూడా ఆడవాళ్ళకి కాస్త ఇబ్బంది. ఎందుకు అంటే అది నానబెట్టేసి మళ్ళీ సాయంత్రానికి కూడా అది వాడుకోవడం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మా మహిళలకు కూడా కొంచెం కష్టాలు. చాలా సంతోషంగా ఉంది మేడం. ఇప్పుడు ఈ పథకం మంచి 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 పథకం మేడం. మీ ఇంట్లో ఎంత మంది ఉన్నారు? 4 మేడం. 4 ఆరులు 24 కేజీలు వస్తుంది. 24 కేజీలు. ఎంతో కొంత మనం మళ్ళీ బయట సన్న బియ్యం తీసుకోవడానికి ఖర్చు తగ్గినట్టే కదా. అదే మేడం, మేము బండి మీద బట్టలు అమ్ముకుంటాం, బట్టలు బేరం మేడం. ఇప్పుడు మాకు దొడ్డు బియ్యం వచ్చినప్పుడు తినరాకుండే, ఇప్పుడు సన్న బియ్యం వచ్చినా కానీ మంచిగా తింటున్నాం మేడం. ఇంకొకటి చెప్పనా, మీరు బండి మీద తిరుగుతూ బట్టలు అమ్ముకుంటూ ఉంటారు కదా, ఊరూరు తిరుగుతారు, పొద్దున ఎప్పుడో కాస్త తిని వస్తారు, పైగా మధ్యాహ్నం లంచ్ బాక్స్ తెచ్చుకుంటారు. అదే దొడ్డు బియ్యం అనుకో, ఆ అన్నం తినడానికి రాదు, చల్లబడిన తర్వాత అది నీలక్కపోయినట్టుగా అయిపోతుంది, ముద్ద అయిపోతుంది. అదే సన్న బియ్యం అనుకో, పొద్దున వండినట్టే మధ్యాహ్నం తినడానికి కూడా బాగుంటుంది మేడం. మంచిగా ఉంటది పథకం, మంచి పథకం మేడం. పైగా దొడ్డు బియ్యంలో ఏ కూర వేసుకొని తిన్నా, ఏ పచ్చడి వేసుకొని తిన్నా కొంచెం కష్టంగానే ఉంటుంది. అయితే ఈ సన్న బియ్యంలో అయితే ఏ కూర వేసుకున్నా, పచ్చడి వేసుకున్నా గానీ రుచిగా మంచిగా అనిపిస్తుంది మేడం. మంచిగా ఉంది, ఏం ఫరక్ లేదు, మంచిగా ఉంది.